రాష్ట్రాల్లో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మార్చి నెల మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉదయం నుంచే మండుతున్న ఎండలతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మధ్యాహ్నం కాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే 36 నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాబోతున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నేడు, రేపు, ఎల్లుండి వేడిగాలుల పరిస్థితులు ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్టుగా అనిపిస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక మార్చి 2వ వారం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని, పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని ఐఎండీ వెల్లడించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మార్చి చివరి నాటికి దేశంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 12 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలున్నాయి. ఇక తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాబోయే 2 రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక అన్ని జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలిపింది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.